మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ప్రజలకు అండగా ఉంటారన్నారు ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కించారపు రామ్మోహన్ నాయుడు. స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మలవీధి ప్రాంతాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ చేపట్టిన ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారి కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లతో వ్యాపారం చేశారని మండిపడ్డారు. అసలైన లబ్దిదారులకు ఇల్లు ఇవ్వకుండా వైసీపీ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. మళ్ళీ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అంటే హెడ్ క్వార్టర్స్. ఏ జిల్లాకైనా చూడండి, హెడ్ క్వార్టర్స్ అంటే ఒక వెలుగు ఉండాలి. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, హెడ్ క్వార్టర్స్ ఒక ఎత్తులాగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ హామీ మళ్ళీ మీ అందరికీ కూడా ఇస్తున్నాం. నేను శంకరన్న కలిపి రేపు శ్రీకాకుళం అన్ని విధాలుగా మేము అందరం అందిస్తాం. ప్రతి కార్యక్రమం కూడా యువతరంగా నూతన ఆలోచనలతో, కొత్త ఆలోచనలతో ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరంలో కూడా జరుగుతున్నటువంటి విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న పట్టణాల్లో జరుగుతున్నటువంటి విషయాలు అవన్నీ కూడా సేకరించి మన జిల్లా హెడ్ క్వార్టర్ ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందో మీ సలహాలు, సూచనలు తీసుకొని ఖచ్చితంగా మేము మీ వెంట ఉండి అడుగులు వేస్తామని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చంద్రన్న ఉన్నప్పుడు పేదల కోసం ఇల్లులు కట్టించాడు. టిడ్కో ఇల్లులు, చంచి గ్రానైట్ రాళ్ళు, అసలు ఆ కిచెన్లు, ఆ ఇల్లు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యపోయారు. పేదవాళ్ళకి ఇంత చక్కనటువంటి ఇల్లులు కట్టిస్తున్నారని. ఆ రోజు పేదవాళ్ళు లిస్టు రాసుకున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కట్టించుకుని వాళ్ళకి ఇల్లులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఆ రోజు కార్యక్రమం చేస్తే మధ్యలోనే ఎలక్షన్లు